ఈ పక్క ఫోటోలు కొట్టుకోండి సైడ్ 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 జాగ్రత్త తాడు జాగ్రత్త सोलंकी तो पट्टा అన్న ఇటీ మళ్ళీ మాట్లాడాలి అవసరం లేదు లేదు సార్ వచ్చాను అన్నీ తీసుకున్నాను సార్ అవుతారేమో జాగ్రత్త అలవాటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ గారి ప్రభుత్వం అనేక రికార్డులు సాధించి మరోసారి గెలవబోతోందన్న సంగతి నాకు ఈ 3 రోజుల 4 రోజుల పర్యటనలో అర్థమైంది. నేను కర్నూలు నుంచి బయలుదేరి అనంతపూర్, పుట్టపర్తి, కదిరి, చిత్తూరు, అలాగే ఇక్కడ తిరుమల ఇక్కడ దాకా రావడం జరిగింది. గత 4 రోజులుగా అనేక చోట్ల మన జర్నలిస్ట్ మిత్రులతో మాట్లాడాను. అలాగే జర్నలిస్ట్ మిత్రులకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు వివరించాను. వై ఏపీ నీడ్స్ జగన్ అన్న అంశం మీద నా అభిప్రాయాలు చెప్తూ వచ్చాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన రికార్డులు గతంలో ఏ ప్రభుత్వం సాధించలేదని నేను సోదాహరణంగా చెప్పగలను. ఎందుకంటే 99% హామీలు అమలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ జగన్ గారి ప్రభుత్వమే. అలాగే 2.5 లక్షల కోట్లు ఒక్క రూపాయి అవినీతి లేకుండా పంపిణీ చేసిందంటే అది జగన్ గారి ప్రభుత్వం. పాలనా సంస్కరణలు అనేకం తీసుకొచ్చిందంటే వాలంటీర్ల వ్యవస్థ నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు వరకు, తిరుపతి కూడా జిల్లా ఏర్పాటైంది. ఎప్పటి నుంచో నాకు బాగా గుర్తు, ఎన్టీ రామారావు గారు ఉండగా బాలాజీ జిల్లా అని పెట్టాలని అప్పట్లో ప్రతిపాదన వచ్చింది, కానీ ఆయన చేయలేకపోయారు. ఇక్కడ ఈ జగన్ గారు వచ్చిన తర్వాత తిరుపతి జిల్లాని ఏర్పాటు చేసి ఇక్కడ ఈ ప్రజల ఆకాంక్షను ఆయన నెరవేర్చారు. అలా ఒకటి కాదు, అనేక రికార్డులు ఈ ప్రభుత్వం సాధించింది. ఉదాహరణకి 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ, లేదా బలహీన వర్గాలకు 50% పదవులు ఇవ్వడం కానీ, అటు రాజకీయంగా కానీ ఇటు ప్రభుత్వ పరంగా కానీ అనేక స్కీములు, అనేక కార్యక్రమాలు, ఇన్ని స్కీములు అమలు చేసిన ప్రభుత్వం నాకు నా 46 ఏళ్ళ అనుభవంలో ఇంతవరకు నేను చూడలేదు. ఇప్పుడు చూస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా సానుకూల సంకేతాలు ఇస్తున్నాయి. అందువల్లే ఒక వర్గం మీడియా కావాలని జగన్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. కానీ జనంలో వారి ఆటలేమీ సాగేటట్టుగా నాకైతే కనిపించలేదు. ఇక మరొక అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారికి డాక్టర్లు ఇచ్చినటువంటి ఆరోగ్య నివేదికల ఆధారంగా పరిశీలిస్తే ఆయన రాజకీయాల నుంచి తాత్కాలికంగా అయినా సరే రిటైర్మెంట్ తీసుకోవటమో, లేక కొన్నాళ్ల పాటు సెలవు తీసుకుని ఆ తర్వాత ఆరోగ్యం కుదురుపడిన తర్వాత ఆయన గుండెకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ పరిష్కారం అయిన తర్వాత ఈ కేసులు ఇవన్నీ అట్లాగే ఉంటే ఆ కేసులన్నీ పరిష్కారం చేసుకుని మళ్ళీ రాజకీయాల్లోకి రావడం బెటర్. బహుశా కుటుంబ సభ్యులు సైతం చంద్రబాబు గారి ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తారు కానీ రాజకీయాలకు ఇస్తారని అనుకోవటం లేదు. అందువల్ల ఆయన పూర్తి విశ్రాంతి తీసుకోవటం ఈ 3-4 నెలలు చాలా అవసరం. లేకపోతే ఏమవుతుందంటే డాక్టర్లు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారనో ఇంకోటనో విమర్శలకు కూడా ఆస్కారం ఇస్తుంది. ఎందుకంటే చాలా సీరియస్ చదివితేనే అమ్మో చంద్రబాబు గారికి ఇన్ని సమస్యలు ఉన్నాయా అని భయమే వస్తుంది.
అయ్యో పాపం ఎంత కాదన్నా మనకి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన కదా, అలాంటి వ్యక్తికి ఇన్ని సమస్యలు ఉన్నాయా, ఇంత గుండె సమస్య ఉందా అని. కానీ మళ్ళీ వెనకాల అంబులెన్స్ బెడ్కి తిరగమని డాక్టర్లు చెప్పడం అనేది మా బొట్టాలకి ఆశ్చర్యం కలిగించింది. అది పరస్పర విరుద్ధమే అయినప్పటికీ కూడా డాక్టర్లు చాలా సీరియస్ అన్నారు కాబట్టి ఆయన రెస్ట్ తీసుకోవడం మంచిది. ఆయన శ్రేయస్సు, ఆయన ఆరోగ్యాన్ని కాంక్షించే ఆయన కుటుంబ సభ్యులైనా లేదా తెలుగుదేశం కార్యకర్తలైనా ఆయనకి విశ్రాంతి ఇవ్వటం 3 నెలల 4 నెలల డాక్టర్ల సలహా ప్రకారం ఇవ్వటం మంచిదని నా సూచన. నమస్కారం. Please subscribe .news.